స్కామ్ సోర్సింగ్ బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు, నేతలు, ఐఏఎస్లు, బినామీలకే కొన్ని 25,000 మంది బోగస్లు ఉన్నారట. ఏంది గత 10 ఏళ్ళుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్. లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కారు, రెగ్యులర్ ఉద్యోగులు కూడా రెండేసి కొలువుల్లో ఉన్నారు. 2 జీతాలు తీసుకుంటున్న వాళ్ళు 600 మంది. జీతాలతో పాటు జీఎస్టీలోనూ ఏజెన్సీల దోపిడీ. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనము. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం. ఇది గత 10 ఏళ్ళ నుంచి జరుగుతుందట. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న దానికి ముగింపు ఉంటుందా లేదా చూడాలి. రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు అవుట్సోర్సింగ్లో ఆదాయ మార్గాలు వెతుకున్నారు. ఇప్పటికే నిర్వర్తిస్తున్న పదవులు, ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో. బినామీలతో ఏజెన్సీలు పెట్టించేశారు. తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. మరికొందరేమో ఆయా ఏజెన్సీలో వాటాలు పెట్టుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాల జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాలో ఉన్నవారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు వాటాలను ఏర్పాటు చేసేసుకున్నారు. ఇక ఈ ఏజెన్సీ లీలలు అన్ని కావు. కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డులో ఉండేవారి సంఖ్య ఎక్కువ. ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ములకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు పొంతనే లేదు. గత 10 ఏళ్ళుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించింది. కానీ ఈ ప్రక్రియ కూడా ప్రస్తుత ఏజెన్సీలు వెనుక ఉన్న బడాబాబులు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోలు అడ్డుతున్నారు. గతంలో కొన్ని జిల్లాలోని కలెక్టర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారులు కూడా వాటాలు మాట్లాడేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా కొందరు వాటిని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు తేల్చడంపైన దృష్టి పెట్టారు. సో అది శాఖల వారిగా ఎంతమంది పనిచేస్తున్నారు, వేతనాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది అన్న లెక్కలు తీస్తున్నారు. లెక్కలు తేల్చే పనిలోనే ఇంకా ఆర్థిక శాఖ 600 మందికి పైగా ఈ తరహా ఉద్యోగులు రెండు వేతనాలు తీసుకుంటున్న వాళ్ళు 600కు పైగా ఉన్నారు. బోగస్ ఉద్యోగులు 25,000 మంది ఉన్నారట. అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలకు అంతే లేకుండా పోయింది. 900 ఏజెన్సీల్లో ఉండగా వాటిలో 25,000 వరకు వాస్తవ బోగస్ ఉద్యోగులు ఉన్నారు. విచారణ కొనసాగుతున్నది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు ఎంత? కాంట్రాక్టు 81,341, మల్టీపర్పస్ వర్కర్లు 53,185, అవుట్సోర్సింగ్ టీజీఆర్టీసీ కలిపి 127,326, డైలీ వేజు, ఎన్ఎంఆర్, ఎంటీఎస్లు కలిపి 13,138, గౌరవ భృతి కింద పనిచేస్తున్న వాళ్ళు 2,18,000, మొత్తంగా 4,93,820, అంటే 4,90,000, దాదాపుగా 7,000 తక్కువ 5 లక్షలు. సో రోజువారీ వేతనము, ఎన్ఎంఆర్, గౌరవ భృతి అంటే రకరకాల పేర్లతో ఉద్యోగుల శ్రమ దోపిడీ తప్ప భద్రత ఉండడం లేదు. నిరుద్యోగులకు న్యాయం చేసేలా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వచ్చే మార్చి నుంచిలైనా ప్రభుత్వం ఏజెన్సీల లైసెన్సులను పునరుద్ధరించకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఏజెన్సీలకు ప్రభుత్వం 18% జీఎస్టీ పేరుతో ఒక్క ఉద్యోగికి మీద 4,000 వృధా చేస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అది నేరుగా ఉద్యోగులకే ఇవ్వచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న సిబ్బంది ముసుగులో సుమారు 8,000 మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్టు. ఎక్కడ? పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, పురపాలక శాఖలో. ఇది ఎక్కడ ఉన్నది? పురపాలక శాఖ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నది. సో వైద్య శాఖలో 5,000 మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది? విద్యాశాఖలో 3,000 మంది. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో 2,000 మంది. విద్యుత్ శాఖలో, విద్యుత్ ఇతర మౌలిక శాఖల్లో మళ్ళీ 3,000 మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో 4,000 మంది ఉన్నారు. ఈ రకంగా ఉద్యోగులు. అసలు ఈ అవుట్సోర్సింగ్ విధానం తెచ్చింది ఎవరు? గత 10 ఏళ్లలో అంటున్నారు. ఈ అవుట్సోర్సింగ్ విధానం తెచ్చింది ఎవరు? మన ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు,
ప్రైవేటు ఉద్యోగాలే ముద్దు, అవుట్ సోర్సింగ్ కన్నా వేరేది వద్దు అని అవుట్ సోర్సింగ్ విధానాన్ని, ఈ ప్రైవేటు కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చిందే ఈ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంతవరకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వంలో నియామకాలు రెగ్యులర్గా జరగడము, బదిలీలు చేయడము, ఖాళీలను భర్తీ చేయడం జరిగేది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చి వరల్డ్ బ్యాంకు ఏది నిబంధనలు అమలు చేయాలనే దాంట్లో భాగంగా వరల్డ్ బ్యాంకు నిబంధనలు ప్రధానమైనది ఏంటి అంటే, ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేయాలి, 2 వ్యవసాయాన్ని ప్రైవేటీకరించాలి. ఈ 2 ప్రధానమైన అంశాలు. సో ఈ రెండింటిని పకడ్బందీగా అమలు చేసి విద్యుత్ విధానాలను మొత్తము రైతులకు వ్యతిరేకంగా మార్చి ఈ రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యమం జరిగి, ఆ విద్యుత్తు బషీర్బాగులో కాల్పులు జరిగి విద్యుత్తులు కార్మికులు చనిపోయేయడానికి కారణమయ్యి ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ విధానం వల్ల ఇలాంటి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ఎందుకంటే ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్ని రకాల అక్రమాలు చేయొచ్చు, ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్ని రకాల సంపాదించవచ్చు, ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్ని రకాల దండుకోవచ్చు అనేవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు కొనసాగిన రేవంత్ రెడ్డికి పర్ఫెక్ట్గా తెలుసు. అయితే ఈయనకి ఇప్పుడు ఎందుకు దీని మీద తెలిసినాక మరి ఈయన చేయొచ్చుగా అంటే, వీళ్ళెవ్వరు కూడా ఈయన కంట్రోల్లో లేరు. ఈయన రాకముందే ఈ వ్యవస్థ బలపడి ఆ ఏజెన్సీలన్నీ ఎక్కడికక్కడ తిష్ట వేసుకొని గట్టి కూర్చున్నారు. ఇక ఎవడు అధికారంలోకి వచ్చినా మేము చెప్పినట్టే వినాలే అన్న పద్ధతిలో ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళ యొక్క అక్రమాలు, వాళ్ళ యొక్క అవినీతి తప్ప ప్రభుత్వాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో కూడా వీళ్ళు కొనసాగారు. ఎవరు? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలైన ఈ అవుట్సోర్సింగ్ విధానము, ఈ కాంట్రాక్టు ప్రైవేటు ఉద్యోగుల విధానం అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ ఏజెన్సీలను దారిలో తెచ్చుకొని, ఈ ఏజెన్సీల ద్వారా తమ ఉద్యోగులను నియమించుకొని, ఈ ఏజెన్సీల ద్వారా నెలవారీ వేతనాలు, ఏడాది వేతనాలు, ఆ వేతనాల్లో వచ్చే మామూలని వాటాని పంచుకునేటందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు నాకైతే అర్థమవుతుంది. వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, దీన్ని ఎవ్వరు కాదనలేరు. మరి ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అంటే ఏందన్నట్టు దాని అర్థం, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ అవుట్సోర్సింగ్ విధానం వద్దు, ఈ కాంట్రాక్ట్ విధానం వద్దు, పని చేసిన వాళ్లకు ఆ శ్రమకు తగిన వేతనం లభించాలి, పని చేసేవాడికి ఒక భద్రత ఉండాలి అని విద్యుత్ ఉద్యోగులను కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయన రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేసి ఇదే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది హైకోర్టుకి వెళ్ళి అట్లెట్లా చేస్తారు అని అంటే, హైకోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదని తీర్పునిస్తే, సో మీరు తీర్పునిచ్చారు కాబట్టి మీ తీర్పును మేము అమలు చేస్తామంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంట్రాక్ట్గానే ఉంచుతూ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలాంటి అయితే భద్రత ఉంటుందో ఆ భద్రత అంశాలన్నింటినీ వాళ్ళకి కల్పించడం జరిగింది. వాళ్ళకు వేతన పెంపు, వాళ్ళకు కావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగికి ఎలాంటి వసతులు ఉంటాయో వాళ్ళన్ని వసతులు విద్యుత్ కార్మికులకు వాళ్ళ క్రమబద్ధీకరణ పేరుతోటి చేయడం జరిగింది. సో మనకు అవుట్సోర్సింగ్ విధానం వద్దు, కాంట్రాక్ట్ విధానం అసలే వద్దు, మనం ప్రభుత్వంలోనే మన ఉద్యోగులను నియమించుకుందాం, వాళ్ళకు అన్ని వసతులు కల్పిద్దాం, వాళ్ళతోటి పని తీసుకుందాము, రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దామన్న విధానాన్ని కొనసాగించింది గత ప్రభుత్వం. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది అంటే, చంద్రబాబు విధానాలన్నీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉంటే ఏమవుతుంది, అవుట్సోర్సింగ్ విధానం అనేది ఇంకా పర్మనెంట్ అవుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయరు, ఎవడు ఖాళీ అయితే వన్ ప్లేస్లో కాంట్రాక్టుని లేదా అవుట్సోర్సింగ్. కాంట్రాక్ట్ విధానమే దరిద్రం అంటే అవుట్సోర్సింగ్ ఇంకా దరిద్రం. కాంట్రాక్ట్ విధానంలో కనీసం వాటితోటి ఒప్పందం చేసుకుంటారు. ఈ అవుట్సోర్సింగ్ విధానంలో నియామకమయ్యే ఉద్యోగికి వాడు పనిచేస్తున్న సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. వాడు అసలు వాడిని ఇక్కడ వాళ్ళు ఉద్యోగిగా కూడా గుర్తించరు. కాంట్రాక్ట్ విధానంలో కొద్దిగా గుడ్డిలో మెల్ల అతనితో కాంట్రాక్టు చేర్చుకుంటారు కాబట్టి ఈ ఏమన్నా అయితే వీళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ అవుట్సోర్సింగ్ విధానంలో అసలు ఆ ఉద్యోగికి ఏం జరిగినా కూడా
ఆ ఉద్యోగితోటి పని తీసుకునే ఆ సంస్థకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఇంకా అత్యంత దరిద్రమైన విధానం. ఇంత దరిద్రమైన ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించిన అవుట్సోర్సింగ్కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కనుక రేపు ఏర్పాటైతే ఈ అవుట్సోర్సింగ్ విధానంలో నియామకమయ్యే ఏ ఉద్యోగికి కూడా భద్రత ఉండదు. వాళ్ళకు ఉద్యోగులకు వచ్చే ఏ బెనిఫిట్స్ అందవు. వాళ్ళ ప్రమాదాలకు వీళ్ళకి ఎలాంటి జవాబుదారితనం ఉండదు. సో ఉద్యోగులు డైలీ వైజ్ కార్మికుల కంటే దారుణంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థకు అవుట్సోర్సింగ్ విధానానికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాలని ఈరోజు రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న ఏజెన్సీలందరినీ తీసేసి తనకు అనుకూలమైన ఏజెన్సీలందరినీ అవుట్సోర్సింగ్లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మొత్తం ఒప్పందాలు చేసుకొని మళ్ళా వాళ్ళు ఉన్నంత కాలము ఈయనకు నెల ఈయన వేతనాలు ఈయన ఆమ్యామ్యాలు ఈయనకు ముట్టేటట్టు ఏర్పాటు చేసుకోవడం తప్ప ఇది ఉద్యోగులకు మేలు చేసే ఏమాత్రము మంచి ఆలోచన కాదు. నిజంగా ఉద్యోగులకు మేలు చేయాలంటే ఈ అవుట్సోర్సింగ్ విధానం ఎత్తేయాలి, ఈ కాంట్రాక్ట్ విధానం ఎత్తేయాలి. ప్రభుత్వ ఖాళీలలో మళ్ళా ఖాళీలను భర్తీ చేయాలి. రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి ఉద్యోగులను భర్తీ చేస్తే మాత్రమే నిజంగా అప్పుడు ఇక్కడ ఉద్యోగులుగా భర్తీ అయ్యే వాళ్ళకు ఒక భద్రత ఉంటుంది. ఉద్యోగులకు లభించే హక్కులు లభిస్తాయి, వాళ్ళకు లభించే వసతులు లభిస్తాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఈ అవుట్సోర్సింగ్ విధానం వల్ల ఖచ్చితంగా మళ్ళా ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మరి దీని మీద ప్రతిపక్షాలు ఏం వాదన వినిపిస్తాయో, ఉద్యోగ కార్మికులు ఎలాంటి వాదన వినిపిస్తారో చూడాలి.